ఎవరండి కాల్ చేశారు? అన్న, మీరు ఎందుకు నాట మాట్లాడుతున్నారు ప్రవీణ్ అన్న గురించి? నేను ఎట్లా మాట్లాడానో పక్కన పెట్టు. నువ్వు మెసేజ్ ఎట్లా పెట్టావు నీకు తెలుసా? మరి నువ్వు పెట్టే వీడియోలో చూస్తుంటే ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. మరి ఒక్క పని చేయమంటే వాడేదో చదివినా, వాడేదో చచ్చిపోయినాడు, వాందే తండ్రికి ఉంది, ఓ వీరేదో పని చేయి. చచ్చిపోతున్నారు అన్నట్టు నీ పేరేంటి పెడతారు. తమ్ముడు? నీ పేరేంటి? శివ. శివ. చూడు శివ, ఇప్పుడు ఎవడో రోడ్డు మీద తాగి పడిపోయి చచ్చిపోతే ఆడి సావుకి మేమే కారణం అంటూ తప్పుడు ప్రచారం చేస్తే మా పొజిషన్ లో నువ్వు ఉంటే ఎట్లా ఆలోచిస్తావు? నువ్వు చూడు. మళ్ళీ మనిషి పైన బండి ఎటు పడుతుంది అది తాగి మనిషి చనిపోతే? పోతే కాదు, మనిషి పోతే బండి అటుపడాలి ఇటుపడాలి అని ఏమన్నా రాజ్యాంగం రాసావే నువ్వు అన్నా? ఎవరు యా బుర్రోనోడైనా అట్నే పడుతుంది బండి, అట్లా డైరెక్ట్ మంచి మీద పడదు. కాదు, అది బండి, అది ఎట్ట పడాలని నీకు తెలిసాము, బండికి తెలియదు కదా, అది ఎట్టయినా పడిద్ది. బండికి తెలిసేది కాదనా, అది అంత వెయిట్ ఉండేది మనిషి పైన ఎట్ట పడుతుంది అది చెప్పండి. అది కాక గుండె పైన కాలుతో తన్నట్టుగా ముద్ర ఉంది. వెయిట్ ఉన్న బండి మనిషి మీద పడకూడదని నీకు తెలిసాము, బండికి తెలియదు కదా. అట్లెట్ అవుతుందన్నా, తెలిసినంత నువ్వు సింపుల్ గా లాజిక్ తో మీరు మాట్లాడుతున్నారు, కానీ అది ఖచ్చితంగా హత్య చేసినారు. ఎవరు చేసినారు అనేది బయటపడాలా? మరి ఎంక్వైరీ చేపించు, సిబిఐ ఎంక్వైరీ చేపించు, లేకపోతే ఎఫ్బిఐ సిఐ పిలిపించు. జరుగుతాయి అన్ని జరుగుతాయి. బయట పడినప్పుడు చెప్తాము. అప్పుడు ఏం చెప్తారు? బయట పడినప్పుడు చెప్తాము. ఏం చెప్తావు? ఎవరు చేపించినారు పడని పండగ చెప్తాము. మరి పడేదాకా ఉత్సాగట్లేదు ఒక్కొక్కడికి, ఎందుకు మళ్ళీ మా పేర్లు? మళ్ళీ మీరెందుకట పెడుతున్నారు? మీరెందుకట వీడియోలు పెడుతున్నారు ఆయన గురించి తప్పుగా? చెప్పింది నా పేరు, కరుణాకర్ పేరు. మరి మేము మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? మాట్లాడే విధానం అది కాదు. మరి నువ్వు బూతులు మాట్లాడుతూ పెడుతున్నావు. నువ్వు బూతులు అసలు మాట్లాడు. ఒక మనిషి అనా, నువ్వు అలా ఆ పరిస్థితిలో నువ్వు చనిపోయినా కూడా మేము అట్టనమనా? మీరు చనిపోయినా కూడా మేము మర్యాద ఇస్తాము, ఒక బ్రదర్ లాగా మాట్లాడతాం మేము. మీరేదో అంత పెద్దగా రెచ్చిపోయి మాట్లాడతారు. అంటే మీరు ఒక్కరికే నోరు ఉందని మాట్లాడతారా? నోరు ఇతరులకు లేదని మాట్లాడతారా? అఫ్ కోర్స్. అప్పుడు అజయ్ బాబు గారు పోరంబోక్ గారు ఉన్నాడు, ఆడు మరి 3 రోజుల నుంచో 4 రోజుల నుంచో ప్రవీణ్ చంపింది వీళ్ళే. అవునా, వాళ్ళకి కోపం ఉంది. మరి ఒక మనిషి ఇంట్లో మనిషిని చనిపోతే ఎట్లా బాధ ఉంటదో అట్లా ఉంటది. కోపం ఉండొచ్చు, మాకు ఉండకూడదా అన్నా? మీ పేరు చెప్పి నీకు డైరెక్ట్ మాట్లాడుతూ నువ్వు మాట్లాడని అందరిని అంటున్నాడు ఆయన, ఒక్కరిని కాదు. పేరు ఒక్కరిని అంటలేడు. మాట్లాడింది ఆడు పోరంబోక్ అజయ్ గాడు, ఆ పనికి మాలిన ఆడెవడో ఇంకొకడెవడో నీకు ఉన్నాడు, వాడు జాషువా డానియల్ చెకోడి అన్న పకోడి గాడు ఒకడు ఉన్నాడు. ఆడు ఒకడు ప్రతి లంగగాడు లఫంగి గాడు మా పేర్లు తెస్తుంటే మరి ఏం మాట్లాడతాం? మరి ఈ మాటలు తగ్గించుకుంటే మనం బాగుంటామన్నా. మీ వల్లనే మత కలహాలు మతోన్మాదులు తయారవుతున్నారు. ఇలాంటి వారి మాటలు పెట్టి రాముడి గురించి సీత గురించి ప్రవీణ్ పగడాల్ గాడు ఎందుకు మాట్లాడాడు? మరి ఆయన సీత గురించి రాముడి గురించి తప్పు మాట్లాడితే డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి మీరు, అంతేగాని బయటకి మాట్లాడి వీడియో పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టి పని చేద్దాం. వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అంటే నాకు దొరకలా. ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి వెనక్కి తీసుకొచ్చి మాట్లాడిచ్చు. ఇదే నీకు ఆడిన మాటలు ఇవే ఉంటుంది. మరి మా దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు కాదు, వేరే మాకు ఒకరిని చంపే అంత కక్షలు లేవు, మా దేవుడి గురించి నికృష్ట మాటలు మాట్లాడిన ఎదవలు చచ్చిపోతే సానుభూతి చూపించే అంత చవటతనము మా దగ్గర లేదు. ఓకేనా? మీరు మాట్లాడలేరా? మీరు దేశ ప్రభు గురించి మాట్లాడలేరా తప్పుగా? ఇప్పుడు ఏం చేస్తా ఉంటావు? కాదు, ఏం చేస్తా ఉంటావు చెప్పు. ఏం చేసేది లేదన్నా, మీరు తప్పుగా మాట్లాడకండి. ఏదైనా జరగని కానీ తప్పుగా మాట్లాడద్దు అంతే. తప్ప తాగి రోడ్డు మీద దేన్నో గుద్దుకుని చచ్చిపోయాడు. యాలంజ కూడా చెప్పినాడు తప్ప తాగి పడినాడని. ఆ వీడియో వదిలినోడిని అడుగు. ఎవడు వీడియో వదిలిన నా కొడుకులంతా మీ వాళ్ళే ఎన్ని క్రియేట్ చేసి చేస్తున్నారు అన్ని. గొడవలు పెట్టాలా, మతం మాటలంతా తయారు కావాలా? మాస్టర్ గారు అందరూ కలిపి మిమ్మల్ని బాగానే అలవాటు చేశారు, కానీ అబద్ధాలు నమ్మేలాగా వాళ్ళు ఎవరు అలవాటు చేయాల? మీ లాంటి వాళ్ళ వల్ల తయారవుతున్నారు. మా లాంటి వాళ్ళు ఎవరు పోయి దాడి చేయరు, ఎవరు ఇట్లా మాట్లాడరు. మీరు మాట్లాడి రెచ్చగొడుతున్నారు మీరు. సరే, అయితే ఫైనల్ ఏం చేద్దాం అంటావు చెప్పు. ఏం లేదన్నా, మీకు దయచేసి చెప్తున్నా, మీకు దగ్గరకు వచ్చి అంతేనా? అరే అన్నా, మీరు కూడా ఆ పరిస్థితిలో పడినా కూడా మేము ఒప్పుకుంటామన్నా. తాగాడు అలాంటి వాడు కాదని. ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎట్లా వస్తుంది ఎవడు చూడొచ్చాడు, కానీ ఇప్పుడు తాగుబోతాడు అనొద్దంటావు. అంతేనా? అనకాకండి అంతే. ఇప్పుడు తాగుబోతాడు, ఇక నుంచి మేము తాగుబోతాడు అనకూడదంటావు. అంతే అంటావు కదా. అనొద్దంటే కూడా నువ్వు మళ్ళీ అంటున్నావు. అడుగుతున్నా, ప్రవీణ్ పగడాలని తాగుబోతాడు అనొద్దంటావు. అంతేనా అంటున్నా, అడుగుతున్నా నిన్ను. ఆయన తాగుబోతు కాదు,
ఏమి అది బయట పడినప్పుడు పోస్ట్ మార్టం అంతా వచ్చినప్పుడు మాట్లాడతాం, అంతవరకు మాట్లాడకూడదు. వైన్ షాప్ లోకి వెళ్ళి ముందు కొనుక్కుని తాగిన తాగుబోతే అని అంటారులే గానీ, నువ్వు తాగుబోతు అనొద్దని నువ్వు అంటున్నావు అంటే చెప్పు అనొద్దన్నా అని చెప్పేసి. అనొద్దని వేరే లంచ కొడుకులకు చెప్పినాను, అందరికి చెప్తున్నా నేను అన్న కాకండి అని. మళ్ళీ నువ్వు అనొద్దు అని చెప్పకాదు. నా దగ్గరికి వచ్చి చెప్పమాక. మరి అందుకే ఆ లంచ కొడుకులకి చెప్తున్నా నేను, అందుకే అనొద్దు అని అంటున్నా నేను క్లారిటీగా. ఆ తాగుబోతు గురించి, ఆ తాగుబోతు సపోర్ట్ చేసి ఇంకొంతమంది పోరంబో గురించి నా దగ్గర చెప్పొద్దు. అంతే కదా చెప్తున్నా. తెలుగు లేని నా కొడుకులు ఎన్నిసార్లు చెప్పినా అట్లా అంటున్నారు అన్న. అంటే వాళ్ళకి కనీసం అన్నం కడుపు కన్నమే తినేది, ఏమైనా గడ్డి తింటారా, ఏమన్నా తింటారా, మనకి పొద్దున్న ఏర్పునేది ఏమన్నా తింటారా? బట్ నీకు ఇన్నిసార్లు చెప్తే నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు నాకు నీకు అర్థం కాలే, నాకు అర్థమైంది కానీ నీకు అర్థం కాలే. ఇప్పుడు ఫోన్ లో ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు నాకు మెసేజ్ పెట్టావు. ఆ మెసేజ్ ఏం పెట్టావు ఒకసారి చదువు. మీరే చదవండి. మీరు పెట్టిన వీడియోలు ఉన్నాయి నా దగ్గర, చాలా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే అసలు అవతల వాళ్ళకి మండిపోతారు, వాళ్ళ కోపాలు రగులుకునేటట్టు చేస్తున్నారు మీరు. పగడాల ప్రవీణ్ అన్న గురించి తప్పుగా మాట్లాడితే గుద్ద పగులుతుంది నీకు అని చెప్పేసి అన్నావు. నిజంగా నువ్వు మీ తాతలు ముత్తాతలు మీ బంధుగణం ఎవరన్నా ఉంటే అందరూ కలిపి వచ్చి ఏం పీక్కలరో పీక్కోండి వచ్చి. అర్థమైందా? ఆ తాగుబోతాడు గురించి తాగుబోతాడనే మాట్లాడతా. అడ్రస్ చెప్పినది హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ రోడ్ నెంబర్ 50. చెప్పారు పీకినప్పుడు పీకుతాంలే, పీకినప్పుడు టైం వస్తుంది, అది పీకుతాం. ఇదేగా నీ ఫోన్ నెంబరు? ఇదే నెంబర్ చూడండి. ఒక గంట తర్వాత నువ్వు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా పెట్టుకో, అప్పుడు మాట్లాడదాం. వాళ్ళందరితో బెదిరిస్తావు కదా అప్పుడు. నేను ఏదో చేస్తాను చేస్తా. మరి అందరితో అదే మీ కాడ ఉన్నది, అదే మీ కాడ. నేను నిజాయితీగా కరెక్ట్ మాట్లాడుతున్నా, అదే మాటలే ఉండాల. మీరేదో ఇప్పుడు ఒక 50 మందికి ఫోన్లు చేసి వీని బెదిరియండి, అంతమనండి. కరెక్టా? ఉద్దబాలు దింగుతానని చెప్పేసి మెసేజ్ పెట్టిన కరెక్టా? నేను ఆ మెసేజ్ ఎందుకు పెట్టినా మీరు మాట్లాడున్నాయి. మరి పగలు దింగితే పాలు దింగించుకోవటానికి అంటే మీరు మాట్లాడే మాటలు వినంటే నాకు ఎట్లా ఉండదు చెప్పు, నాకు ఎట్లా ఉంటది? ఇప్పటికి వారి మీద ఆ విషయం జరిగి ఎంత బాధ ఉంటది అంటే మాకు అంత బాధ ఉంటది. ఆ బాధలో మాట్లాడి మాటలకి ఎట్లా ఉంటది చెప్పు. తప్పతాగి రోడ్డు మీద పడిసేస్తే మమ్మల్ని అన్నప్పుడు మరి మాకు బాధ ఇదా అన్నా? అది నిజాలు బయట పడుతుంది, మీరెందుకు అంత బాధపడతారు? చచ్చిందే నీకు తెలిసింది ఏమో. ఆ కాల్ రికార్డులు అయ్యి దిత్తే ఇంకేమన్నా రంకులు లింకులు ఉన్నాయో అడగ తెలుసు. అవన్నీ బయట పడతాయనా? మీరెందుకు తొందరపడి అంతరా మాట్లాడాలి? మరి మీరెందుకు తొందరపడి మర్డర్ గిడ్డర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు? పోస్ట్ మార్టం మూసుకుని వెయిట్ చేయలేరా? మళ్ళీ అక్కడ వస్తున్నాయి కదా, మరి మీరు మాట్లాడుతున్నారు, అందుకే మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడకండి, ఎవరు మాట్లాడకండి. బయట పడినప్పుడు బయట పడతాయి. ఫస్ట్ మొదలెట్టి ఇట్లా మాట్లాడతారు. లోకము చాలా మంది మీద నిందలేస్తారు, కానీ మనము తప్పు చేయనంత వరకు మనం మీదకి రాదు. అది మీ పాస్టర్ గాళ్ళు. సర్లేనా? ఇప్పుడు ఏమంటారు, మీరు చేయలేదు కదా, మీరు వదిలేయని. ఏమీ అనట్లేదు. అప్పుడు కూడా చెప్పేది ఒకటే, ఆడు తప్పతాగి ముందు రోడ్డు మీద మందు ఎక్కువ గుద్ది వస్తే నువ్వు నన్ను బెదిరిస్తున్నావు. అట్లా కాదన్న, మీరు వీడియోలు అట్టున్నాయనా? అసలు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అసలు కట్ అయిపోతుంది. వీడియోలు ఈ కేసు మొత్తం తేలేదాకా, మా పేర్లు చెప్పటం పాస్టర్లు మానేదాకా మా వీడియోలు అట్నే ఉంటాయి. అట్లా మాట్లాడకూడదనా? ఇప్పుడు మీ ఇంట్లో మనిషి ఎట్లా ఉంటారో మా ఇంట్లో మనిషి కూడా అట్లా ఉంటుంది. కథ వేరే ఉండేది. నువ్వు నాకు ఏదో పగలు దొబ్బుతా అని చెప్పేసి మెసేజ్ పెట్టకూడదు. అప్పుడు చెప్తున్నా, అది డిలీట్ చేయకపోయినా మీరు ఫోన్ చేసినారు. అది నేను చెప్పేది, నేను డిలీట్ చేయకపోయినా కానీ నాకు బాధ మీరు ఎంపని కాల్ చేసినారు, అంతే. నీకేం కావాలని ఫోన్ చేసి ఎత్తపోతే నువ్వు మెసేజ్ పెట్టినావు కదా, నేను అక్కడ పగలు దింగితే ఇక్కడ పగలు దింగుతా అని చెప్పేసి మీరు ఎందుకంటే మాట్లాడుతున్నారు అర్థం కాదు. అడ్రస్ చెప్పిన నువ్వు ఏం పీకేది ఉందో పీకు. నువ్వు అన్నావు కదా పీకే రోజు పీకుతామని చెప్పేసి. ఇట్లాంటి ఆడియోలో కావాలా మాకు కూడా? మమ్మల్ని ఎవడరా బెదిరిస్తుంది? మీరు కాదు. సరే అన్న, మీరు అంటే మీరు ఏమి మాలాంటి వాళ్ళని అని మీరు ఇట్లా బరాబర్ అంటారా? మీరు అంటారా? మీరు అనడానికే పుట్టినారు, అనడానికి పెట్టినారు మీరు. అవి మీరు ఎదుటోని అనడానికని పెట్టినారు మీరు అవన్నీ. అంతే మరి. మన దేవుని గురించి మనం మంచిగా చెప్పుకుందాం, మన అందరు బాగుందాం అనేది రాదు. మాటలు గురించి కాదు, మా దేవుడి గురించి మంచిగా చెప్పుకుంటున్నాం. మీ దేవుడి గురించి అనుకునేవాడి గురించి మీరు మంచిగా చెప్పుకుంటే పర్లా. మా సీతమ్మ చెప్పుకుంటున్నాం కదా, మేము చెప్పుకుంటాం, అట్లానే చెప్పుకుంటాము. శివ ఇను, నువ్వు ఏ పేరు అయితే పెట్టుకున్నావు, బైబిల్ కి విరుద్ధమైన పేరు శివ అని చెప్పేసి, ఆ శివుడిని కూడా రకరకాలుగా అవమానిస్తా ఉన్నారు. నీకు సిగ్గుంటే శివుడిని అవమానిస్తున్న వాళ్ళనన్నా తిట్టు, లేకపోతే నీ పేరన్నా మార్చుకో.
అర్థమైందా? అన్నా అన్నా పేరులో ఏముందన్నా? పేరులో ఏం లేదన్నా. పేరులోనే ఉంది. పేరు ఏం లేదు నాకు. శివ శబ్దానికి అర్థం తెలుసుకో, అప్పుడు పేరులో ఏముందో తెలుస్తుంది. నువ్వు శివ అని సర్లేనా ఏమోలే గానీ మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తావు. ఇది బయటపడిన దానికి మీరు ఏం అట్లా మాట్లాడకండి సరేనా? దయచేసి మీకు ఈ కాలం ఒక చెప్తాను నేను మాట్లాడతాను. ఇంకా రంకులు ఉన్నట్టు బయటపడలేదు కాబట్టి ఆ రంకుల గురించి మాట్లాడట్లా. మందు తాగింది బయటపడింది కాబట్టి తాగుబోతాడు అంటున్నా ఇప్పటికి. సరేనా నేనేమంటున్నా అంటే దయచేసి మీకు రిక్వెస్ట్ గా అడుగుతున్నా, అట్లా మాట్లాడుతాను ప్లీజ్. మా ఇంట్లో మనిషి అట్లా చనిపోతే అట్లా బాధిస్తుంది, అందుకోసం చెప్తున్నా. నీకు బాధ వేసినప్పుడు నన్ను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకోవాలా. అది పగల చెప్తా ఇది పగల చెప్తా మెసేజ్ పెట్టకూడదు. దానికి సారీ చెప్పు. మరి చెప్పినా కదనా, మళ్ళీ చెప్పు. సారీ సరేనా? సరే సారీ 10 సార్లు చెప్పండి, 10 సార్లు చెప్తా. అది డోంట్ కేర్. ఏమంటే మీరు కూడా నాకు ఒక బ్రదరే, ఏమి అతను ఒక బ్రదరే. ఏమంటే అందరం బాగుండాలని నేను చెప్తా. నేను అట్లా అంతే.